వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. భారత్ కు వచ్చే పెట్టుబడుల్లో ఒక్క ఏపీకే 25%. ఏపీ సీఎం చంద్రబాబు. ఏడాదిన్నరలో 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మంత్రి నారా లోకేష్. బీఆర్ఎస్ గద్దెలను పోలిస్తే దుమ్ము అయిపోతావు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు వార్నింగ్. 2047 నాటికి ప్రపంచంలోని నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు వాళ్ళు ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జ్యూరిక్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. నేను 1995 నుంచి జ్యూరిక్ వస్తున్నా. అప్పట్లో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు ఇక్కడున్న వారిని చూస్తుంటే తెలుగు ప్రాంతంలో ఉన్నట్లు ఉంది. ఇప్పుడు స్విట్జర్లాండ్, ఐర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్, ఇటలీ, డెన్మార్క్, ఫిన్లాండ్లో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎన్ఆర్ఐలో 2 లక్షల మంది సభ్యులు ఉన్నారు. అన్ని దేశాల్లో కలిపి 400 తెలుగు సంఘాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులను జగన్ దారి మళ్లిస్తే దళితులు, క్రైస్తవులు, మైనారిటీల సంక్షేమమే ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1,80,00,000తో క్రైస్తవ శ్మశాన వాటిక సుందరీకరణ అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చాలా గ్లామరస్ పోర్ట్ఫోలియో అని. గ్లామరస్ పోర్ట్ఫోలియో ఎన్ఆర్ఐస్ అందరికీ కనెక్ట్ చేయగలిగిన రోజున ఎక్కడ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఉన్నా రావాలంటే ఈజీగా రావడానికి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాంటి కీలకమైన మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, అదే మరి గౌరవనీయులు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్ భరత్ గారు, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు గౌరవనీయులు రవికుమార్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యూరోప్కు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చారు. మీరు ఎన్నిసార్లు వచ్చినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది నాకు. అది అనుబంధం. అలాంటి మిమ్మల్ని ఓసారి చరిత్ర, నేను జ్యూరిక్కి 95 నుంచి వస్తున్నా. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు రావాలని ఆలోచించింది మొట్టమొదటి పాలిటీషియన్ నేనే అనుకుంటాను, ఒక చీఫ్ మినిస్టర్గా. అప్పటి నుంచి వస్తే అప్పుడు ఎవరు ఇక్కడ తెలుగు వాళ్లే లేరు. ఇండియన్స్ కూడా తక్కువ ఉన్నారు. అసలు తెలుగు వాళ్ళు లేని పరిస్థితి. అలాంటిది ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే విజయవాడలో ఉన్నామా, విశాఖలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా, ఎక్కడున్నాం అర్థం కాకుండా ఉంది. ఎక్కడ పోయినా మీ అభిమానం చూస్తే నా జీవితంలో ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. అలాంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. 20 దేశాల నుంచి వచ్చారు. యూకే, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చారు. జర్మనీ సోదరులైతే ఉదయం నుంచి చూస్తున్న అభ్యర్థన వదిలిపెట్టలేదు వాళ్ళు. తెలుగువారు అన్ని రంగాల్లో నెంబర్ 1 గా ఉండాలని ఏపీ మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. స్విట్జర్లాండ్ లో పర్యటిస్తున్న ఆయన జ్యూరిక్ లో తెలుగు డయాస్పోరాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. సముద్రాలు దాటి వచ్చిన మన సంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి 20 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఈ సమావేశం కూటమి ప్రభుత్వానికి అదృష్టం లాంటిది. ఏడాదిన్నరలో ఏపీకి 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి, ఐటీ, క్వాంటమ్ అంటూ ఏపీని సీఎం చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారు అని లోకేష్ అన్నారు. అందరికి అన్నం పెడుతుంది ఆయన విజన్ తోనే. మన రాము చెప్పినట్లు ఈరోజు మనందరం ఈ స్థాయికి వస్తాం జరిగింది. ఏ దేశానికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారంటే దాని వెనకాల కారణకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కన ఆయన, ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి, అది టీం 11.
అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అదొక ఏడుపు గొట్టు టీము. వాళ్ళకి ఏడుస్తోంది తప్ప ఇంకేది తెలియదు. పెట్టుబడులు మేము తీసుకొస్తామంటే ఏడుస్తారు. సింగపూర్కి వెళ్ళి పెద్ద ఎత్తున మేము అక్కడున్న మంత్రుల్ని పారిశ్రామికవేత్తలు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపు గొట్టు టీము ఈమెయిల్ పెట్టే పరిస్థితి. ఇంతేకాదు కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రెడిట్ చోరీ అంటారు. ఈ టీంలు ఏమైనా మోహన్ చూసి ఎవరైనా వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి? వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలండి. కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. తల్లిని చెల్లిని మెడబెట్టు బయటికి గెంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి మనందరం. అంతేగాని ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి మనందరం ఇవ్వాలి. నాకన్నా మీకే బాగా తెలుసు రాబాయ్. గతంలో కోడిగుడ్డు మంత్రిని మీరు డావోస్కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా చలిగా ఉంది, మేము డావోస్కి వెళ్ళలేమని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎంత చల్లగా ఉన్నా ఎంత వేడిగా ఉన్నా తెలుగోల కోసం అహర్నిశలు కష్టపడే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, మీరు వేదిక మీద చూడండి, ఆయన నాయకత్వంలో ఒక యంగ్ బ్రిగేడ్, యంగ్ టీం పనిచేస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పా, మా అందరికీ అదొక అదృష్టం. 5 దశాబ్దాలుగా ఆయన రాజకీయాలు ఉన్న వ్యక్తి, అన్ని చూసిన వ్యక్తి, ఒక అద్భుతమైన మెంటరింగ్ మా అందరికి వస్తుంది. నేను గతంలోనే చెప్పా, మేము అందరం మిసైల్ లాంటి వాళ్ళం, కానీ మిసైల్ కి జీపీఎస్ లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. యంగ్స్టర్స్ వేదిక మీద ఉన్న ముగ్గురం మేము మిసైల్స్, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మా అందరికి జీపీఎస్. అందుకే ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తూ ఈగోలు లేవు, ఎలాంటి ఫీలింగ్ లేవు, ఒకే ఒక లక్ష్యం. ఆయన ఏ విజన్ అయితే రూపొందించారో అది సాధించేదానికి మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది నన్ను అడిగారు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు రావాలని. వాళ్ళకి నేను 3 కారణాలు ఇస్తా. మొదటిది బ్రాండ్ సిబిఎన్. 5 దశాబ్దాల అనుభవం నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పాలసీస్ తీసుకొచ్చారు. ఇట్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ అండ్ పాలిటిక్స్. అందుకే రండి పెట్టుబడులు పెట్టండి అన్నాం. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒక జూమ్ కాల్ అనండి, ఒక వాట్సాప్ మెసేజ్ అనండి, అహర్నిశలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా ఈ పెట్టుబడులన్నీ గ్రౌండ్ చేసే లక్ష్యంతో బీఆర్ఎస్ జెండాలను కూల్చాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. బిడ్డ రేవంత్, బీఆర్ఎస్ జెండా గద్దెలు జోలికొస్తే నీ గద్దె కూలడం ఖాయం, జాగ్రత్త అని హెచ్చరించారు. బీఆర్ఎస్ గద్దెలను కూల్చితే దుమ్ము అయిపోతావని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. హౌలా మాటలు బంద్ పెట్టి ముందు 6 గ్యారంటీలు అమలు చేయాలని హితవు పలికారు. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి మాటలు బంద్ చేయి. 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టు. సంగారెడ్డి జిల్లా నేటి విద్యార్థులు తమ ఆవిష్కరణలు, సృజనాత్మక ఆలోచనలతో భవిష్యత్తులో దేశ అభివృద్ధికి దోహదపడే రేపటి శాస్త్రవేత్తలుగా ఎదుగుతారని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. రామచంద్రపురం మండలం కొల్లూరు గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన 2026ను శనివారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్, విఐటీఎం డైరెక్టర్
సాధు భాస్కర్ విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ తరహా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు తమ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొనడం గర్వకారణమన్నారు. Pattern in 2026, and it is with great pride that we are hosting it today in Sangareddy district and in Gaudium School. We welcome you all to this program, and we are very happy. Cream of the entire South, the scientific cream of the South, is today here present in Gaudium School. So I'm very happy to have you all here and to be a part of this wonderful event. Most importantly, I would like to acknowledge the fact that we have come a long way from baking soda volcanoes, from prisons, and from capillary action with oil and water which is being displayed. I'm sure VIT director would agree with this, that today's children are more scientifically aligned, they have more of scientific temper, and they're more curious than we were as we were all children. And this is going to be the basis of India's development, India's scientific innovations in the near future. This also aligns with our Honorable Chief Minister's vision of Telangana Rising 2047, wherein we would like to promote scientific temper, experiential learning, not only in our schools but also in our polytechnic colleges and ITIs through our advanced training centers. So every child participating here today, you are representing your state. You are here because of your exhibits and your knowledge, your experience that you have, and also the future potential that you display to the entire jury members and the committees present here. I would like to urge each and every one of you to take a look at every other exhibit present. You're not here just to show your exhibit, but you're also here to learn from every other student participating here, every other teacher, and also from the NGOs who have put forward their exhibits also. So I request you all to go around, take a look at every single exhibit, learn from the experience, and become stronger for the subsequent years. The children participating here today are going to be the visionary scientists of tomorrow. Therefore, I urge the teachers also to guide them and also to support them in their visions. Majority of the models that they've prepared today must be prototypes, but these prototypes might become the real innovations of tomorrow. So I request VITM and also SCRT and School Education Department to provide them the necessary support which will help them build these prototypes further and make them into real inventions and innovations. వాడపల్లి వెంకన్నను దోచుకుంటున్న కూటమి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని ధ్వజమెత్తారు. నకిలీ టికెట్ల వివాదంలో ఒకరి మీద ఎఫ్ఐఆర్ వేసి మిగతా వాళ్లను కాపాడటంపై మీ ఉద్దేశం ఏమిటి అని, ఆ నకిలీ టికెట్ల వివాదంపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కూటమి చర్యలు చేస్తుంటే సనాతనవాదులు అని చెప్పుకొని తిరిగే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకడేది లేదని ప్రశ్నించడానికి మేముంటామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు తీసుకునేటువంటి వెసులుబాటు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవస్థానాలకి ఉన్నాయి. కానీ అందులో ఉన్నటువంటి నిబంధనలు కూడా ఏమి ఉన్నాయంటే, ఏదైతే ఒక ఆన్లైన్లో ఒక టికెట్ ఇష్యూ చేస్తే మళ్ళీ దాని మీద ఇంకొక డూప్లికేట్ రాకుండా ఆ యొక్క సిస్టమ్ విధానాన్ని మరి పెట్టి నడుపుతున్నారు. కానీ మొన్న వాడపల్లి గ్రామంలో ఏదైతే వాడపల్లి క్షేత్రంలో ఏదైతే మరి ఈ టికెట్లో ఇచ్చేటువంటి కౌంటర్లు ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఒక ఆయన సురేంద్ర అనేటువంటి పేరు రాశారు. మరి ఎఫ్ఐఆర్ కాపీలో మరి సురేంద్ర అనే పేరు ఏదో రాశారు, జితేంద్ర రిషేంద్ర అనేటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడ టికెట్లు డూప్లికేట్ చేశారని ఒక భక్తుడు అనుమానం వచ్చి దాన్ని పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ నామమాత్రంగా చేసి అందులో ఏదైతే ఇంకా అనుకున్నటువంటి అసలు పెద్ద చేపలు ఎవరైతే ఈ రిషేంద్ర చెప్పినటువంటి ఒక 4-5 పేర్లని నామమాత్రంగా పోలీస్ స్టేషన్కి 2-3 సార్లు తిప్పి కేవలం ఈరోజు ఒక్కతని మీద మాత్రమే పెట్టి మిగిలిన వాళ్ళు వదిలిపెట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాడపల్లి దేవస్థానంలో భక్తులు కట్టేటువంటి టికెట్లు సైతం ఇవాళ దోచేసేటువంటి స్కాము ఇవాళ వాడపల్లి క్షేత్రంలో చేస్తున్నారు ఈ కూటమి నాయకులని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మరి నేను అడుగుతున్నా, మేము కూడా సమయం ఇచ్చాం,
రాజకీయం చేయాలని ఉద్దేశం లేదు. అనేక అంశాలు మరి వాడపల్లి విషయంలో వస్తున్నా దేవుని యొక్క ప్రతిష్ట దిగజార్చకూడదు అనేటువంటి ఒకే ఒక్క నైతిక విలువతో అనేక విషయాల్ని మరి మేము ప్రెస్ ముందుకు రాకుండానే కొన్ని ఆపిన సందర్భాలు ఉన్నాయి. కానీ పవిత్రమైనటువంటి మా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ వారు ఆన్లైన్లో ఇచ్చిస్తున్నటువంటి టికెట్లను సైతం ఈ రోజున ఎట్లా కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే డూప్లికేట్లు చేసి అమ్మేసేటువంటి దాన్ని కూడా ఈరోజు వారు పట్టించుకోకుండా దాన్ని విచారణ కేవలం ఒక ఎఫ్ఐఆర్ వేసామనేటువంటి మాట చెప్పి వారు తప్పించుకోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కేవలం ఇదే కాదు, మన ఏదైతే ద్రాక్షారామం నుంచి మరి సిఫార్సు మీద వచ్చినటువంటి ఒక వ్యక్తి మరి ఇక్కడికి వచ్చి హుండీ డబ్బు మరి దోచేసిన సంగతి, హుండీ డబ్బు పట్టుకెళ్ళిపోయి మోటార్ సైకిల్ పెట్టుకున్నటువంటి విషయాన్ని మీ అందరూ చూశారు. మరి అలాగే ఇక్కడ ఆపితే అన్నవరం దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి పురోహితుడు 50 లక్షలు అక్కడ ఉన్నట్టు అవినీతి జరిగితే మరి దాని మీద కూడా ఏదో విచారణ చేస్తున్నామని చెప్పి ఏదో చెబుతూ ఉన్నారు. ఇట్లా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవస్థానంలో టికెట్లు తీసుకునేటువంటి భక్తుల సొమ్ముకు కూడా భద్రత లేకుండా చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇవన్నీ నేను అడుగుతున్నాయి కాదు, మరి నేను మాట్లాడితే రాజకీయం అంటారు. మరి ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఇదిగో ఇక్కడ రాశారు, టికెట్లు హాంఫట్ అంటే వాడపల్లి దేవస్థానంలో భక్తులు తీసుకుంటున్న టికెట్లు డబ్బు హాంఫట్ అయ్యింది అని. ఈ హాంఫట్ చేసినటువంటి నాయకుల యొక్క బెనామీలు ఎవరైతే రిషేంద్రన్ ఒక వ్యక్తి ఉన్నాడో అతనితో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి 3-4 వ్యక్తులు ఎవరైతే 2-3 రోజులు మీరు విచారణ పిలిచి మళ్ళీ నాయకుల యొక్క ఒత్తిడి మీద వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు ఎంత దోచారు, ఎంత ఎవరికి ఇచ్చారు, ఈ సొమ్ము ఈ రకంగా చేసినటువంటి వాళ్ళ మీద మీరు డిపార్ట్మెంట్ పరంగా మరి 4 రోజులు సమయం ఇచ్చాం, ఏమి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేసి అక్కడితో అయిపోయిందని చేతులు దురుపుకోవడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాం. మరి అదే కాదు, ఇంకా కొన్ని ఏదైతే ఉన్నాయో పూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కూటమి నాయకులకి వాడపల్లి దేవస్థానం ఒక పునరావాస కేంద్రంగా మార్చేశారని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాం. మేము ఉన్నప్పుడు దేవుడి డబ్బు పాడు చేయకూడదనే ఉద్దేశంతో చాలా పొదుపుగా నడిపిన పరిస్థితి. ఇవాళ గడిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం క్రాప చింతలపూడి శాంతినగర్ గ్రామంలో ఈరోజు ఘనంగా గెడ్డం దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో గెడ్డం వారి కుటుంబాల సంబంధిత ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరిగేషన్ రిటైర్డ్ డిఈ గెడ్డం యేసుదాసు దంపతులు, మున్సిపల్ కమిషనర్ రవివర్మ, కాకినాడ స్మార్ట్ సిటీ సిడిఓ చక్రవర్తి పాల్గొన్నారు. యేసుదాస్ మాట్లాడుతూ గెడ్డం వారి కుటుంబాల సంబంధిత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ రోజు చాలా సంతోషంగా ఉందని, అందరూ కలిసి ఉండాలి, అందులో మనం ఉండాలి అనే నినాదంతో ఈ రోజు మన కుటుంబాలన్నీ కలిసి గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం గడ్డవారి కుటుంబాలకు, గంటివారి కుటుంబాలకు, గొల్లపల్లి వారి కుటుంబాలకు, గుత్తల వారి కుటుంబాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాప చింతలపూడి గ్రామం శాంతినగర్లో ఈరోజు గొల్లపల్లి, గుత్తాల, గంటి, గెడ్డం వారి సమ్మేళనం. ఎందుకంటే కుటుంబాల అందరూ కలిసి ఒక కలయికతో ఈ యొక్క సమ్మేళనం ఏర్పాటు చేసాం. ఎందుకంటే అందరూ కలిసి భోజనం చేయాలి, ప్రతి ఒక్కరూ కూడా కలిసి ఉండి మనం ఐక్యతగా ఉండి ఈరోజు ఒక కనువిందుగా అందరూ కలిసి భోజనం చేయాలనేసి ఏర్పాటుతో మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ వర్మ గారు, అలాగే కాకినాడ నుంచి సిడిఓ మన చక్రవర్తి గారు, ఎందుకంటే ఎంతో అక్కడ సెలవు లేకపోయినా కానీ తిరిగి ఇక్కడికి వచ్చి గెడ్డం యేసుదాస్ గారు ఇక్కడ ఈ కుటుంబం అంతటికి పెద్దగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ యొక్క కార్యక్రమం అంతటికి మన దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని జరిపి ఈ యొక్క కార్యక్రమం అంతటికి సక్సెస్ చేసినందుకు ఆయన కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముమ్మిడివరం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 15వ వార్డులో గెడ్డం వారి ఆత్మీయ సమ్మేళనం జరిగిందండి. ఈ సమ్మేళనానికి అన్ని కుటుంబాల వారు అంటే గంటి, గొల్లపల్లి, గుత్తాల ఇంకా చాలామంది కుటుంబ సభ్యులు ఆత్మీయంగా అందరం కలుసుకుని ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మేమందరం కలిసి కనువిందుగా ఈ యొక్క పండుగ వాతావరణంగా మేము చేసుకున్నాం. ఇదంతా ఈ యొక్క వాతావరణాన్ని క్రియేట్ చేసిన మా యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా, మా యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇలాంటి వేడుకల్ని మళ్ళీ జరుపుకుంటూ అన్ని కుటుంబాలు వారు ఐక్యతగా ఉండాలని
మా యొక్క ప్రేమ విన్నపం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మన టీవీ న్యూస్. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన మహనీయులు నందమూరి తారక రామారావు. అనతి కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టి అభివృద్ధి ప్రదాతగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవలు అజరామరమని స్పష్టం చేసిన టీడీపీ నేతలు. ఎమ్మిగనూరులో అత్యధికంగా రక్తదానం చేసిన టీడీపీ నాయకులు, అభిమానులు. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ వివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాలతో మెగా రక్తదాన శిబిరంను జాతిపిత మహాత్మా గాంధీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేద ప్రజలకు అందించిన అభివృద్ధి సంక్షేమంపై ప్రసంగించి స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి వారిలో మన ప్రియతమ నాయకులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈనాటి రక్తదాన కార్యక్రమంలో ఎందరో రక్తదానం ఇచ్చిన వ్యక్తులకి అందరిని అభినందిస్తున్నాను. అంతకంటే ముఖ్యంగా ఈరోజు ఆలయానికి సంబంధించినటువంటి తెలుగుదేశం కార్యకర్త మనీ ఈరోజు 60వసారి రక్తదానం చేయడం చాలా అభినందనీయ విషయం. ఇలాంటి రక్తదాన కార్యక్రమాల్ని ఎన్నో సంవత్సరాల నుంచి తమ్ముడు చేస్తున్నందుకు తమ్ముడిని అభినందిస్తున్నాను. తమ్ముడితో పాటు ఈరోజు ఒక్కొక్కరు 38 సార్లు, ఒకరు 27 సార్లు, ఒకరు 15 సార్లు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు ఈ 30వ వర్ధంతికి దానికి డబుల్ గా తమ్ముడు 60వ రక్తదానం చేసినందుకు తమ్ముడిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు పెద్దలు ఎమ్మిగనూరు శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారు లేకపోవడము, ఆయన తరఫున తమ్ముడిని అభినందిస్తూ ఈ సన్మానం చేయడం జరిగింది. పేరు మణిబాబు, మణి కుమార్ ఆలరివి. ఇది 60వసారి రక్తదానం చేయడము. ఇంకా నిన్ను 100 ఏళ్ళు ఉంటూ 40 దినాలు 100 సార్లు కూడా రక్తదానం చేయాలని మనస్ఫూర్తిగా తమ్ముడిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి తెలుగుదేశం కార్యక్రమానికి తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.